అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేద్దాం. ఫిలెమోనుకు రాసిన పత్రిక 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం మనం చదువుకుందాం. ఫిలెమోనుకు రాసిన పత్రిక 20వ వచనం, 21, 22, 3 వచనాలు మనం చదువుదాం. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగచేయు. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయుచున్నాను. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను. గనుక నా నిమిత్తం బస సిద్ధము చేయుము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అపోస్తలుడైన పౌలు రాసిన 14 పత్రికలలో ఫిలెమోనుకు రాసిన పత్రిక 1 అని మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు రాసిన ఈ 14 పత్రికలలో 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సై పత్రిక, ఫిలెమోను పత్రిక. ఎఫెసీ పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క మహిమను గురించి రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క ఆనందము గురించి రాయబడింది. అలాగనే కొలస్సైలకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క సంపూర్ణతను గురించి రాయబడింది. అలాగనే ఫిలెమోనుకు రాసిన పత్రిక క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమను గురించి రాయబడి ఉంది అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగనే ఈ పత్రికలో మనకు ఒకే అధ్యాయం కలిగిన పత్రిక, 25 వచనాలు కలిగిన పత్రిక. ఈ పత్రిక ఎందుకోసం పౌలు రాశాడంటే 3 ముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఫిలెమోనులో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను బట్టి ఫిలెమోనును అభినందించడానికి పత్రిక రాశాడు. రెండవది, ఒనేసిమును చేర్చుకోమని ఫిలెమోనును అభ్యర్థించడానికి పత్రిక రాశాడు. మూడవది, ఫిలెమోను ప్రార్థనల మూలముగా ఫిలెమోనుకు అనుగ్రహించబడాలన్న అపేక్షతో ఈ పత్రిక రాశాడు అని మనం చూస్తాం. ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు యేసునందు సంఘము ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి అనేది ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. మనకు 15, 16 వచనాలు ముఖ్య వచనాలుగా ఈ పత్రికలో మనం చూస్తాం. ప్రియులారా, క్రీస్తు మనని ఏ విధంగా ప్రేమించాడో, ఆయన ప్రేమను మనం ఏ విధంగా అనుభవిస్తున్నామో ఆ ప్రేమను మనము ఇతరుల ఎడల చూపించే వారంగా ఉండాలి అన్నదే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చూస్తాం. ప్రియులారా, కాబట్టి క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు నన్ను ప్రేమించాడు అని చెప్పని విశ్వాసి అంటూ ఉండడు. క్రీస్తు నన్ను ప్రేమించాడు అని ప్రతి విశ్వాసి చెప్తాడు, ప్రతి క్రైస్తవుడు చెప్తాడు. క్రీస్తు నన్ను ప్రేమించినట్టే నేను కూడా ప్రేమిస్తున్నానని మాత్రం ప్రతి విశ్వాసి చెప్పలేడు. కానీ అలాగ మనం చెప్పాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం, అలాగ ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఈ పత్రికలో మనకు 11 వ్యక్తులు మనకు కనపడుతూ ఉన్నారు. ఈ 11లో 3 ముఖ్యులుగా మనం ఈ పత్రికలో చూస్తాం. వారిలో ఒకరు అపోస్తలుడైన పౌలు, రెండవది ఫిలెమోను, మూడవది ఒనేసిము. పౌలు యొక్క అనుభవాలు మనం చూస్తే పౌలులో మన ప్రభు అయిన క్రీస్తు పోలికలు, ఫిలెమోను యొక్క అనుభవాలు మనం చూస్తే
ఫిలేమోనులో ఒక సేవకుడు, ఒక నాయకుడు, ఒక పరిచారకుని యొక్క అనుభవాలు. అలాగనే ఒనేసిము యొక్క అనుభవాలు చూస్తే ఒక విశ్వాసి యొక్క అనుభవాలు మనం చూస్తాం. మన విశ్వాసి దగ్గర నుంచి సేవకుడు, నాయకుడు, పరిచారకుని స్థానానికి వెళ్ళాలి. సేవకుడు, నాయకుడు, పరిచారకుని స్థానం నుండి క్రీస్తు స్థానానికి వెళ్ళాలి. అంటే మనమందరము కూడా క్రీస్తు యేసు యొక్క పోలికలోకి రావాలి. ఇదే పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశము. ఈ ఉద్దేశాన్ని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. తండ్రి అయిన దేవుని ఉద్దేశము, మనమందరం కూడా అటువంటి ఉద్దేశమే కలిగి ఉండాలి. నేను కూడా క్రీస్తు యేసు యొక్క స్వారూప్యములకు రావాలి, ఆయన పోలికలోకి నేను మార్చబడాలి అనే ఒక లక్ష్యం మనకు ఉండాలి. ఆ లక్ష్యం ఉన్నప్పుడు తప్పకుండా మనం అక్కడికి చేరుకోవడానికి మన వంతు ప్రయత్నాన్ని మనం చేయగలుగుతాం. ఆ లక్ష్యమే లేనప్పుడు మనం ఎటువంటి ప్రయత్నాన్ని కూడా మనము చేయలేమని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి 30 అంతల నుంచి 60కి పోవాలి, 60 నుంచి 100కు రావాలి. 30లోనే ఉంటే కుదరదు. బైబిల్ ఏం చెబుతుందంటే మీరు ఫలించండి, ఎక్కువగా ఫలించండి, బహుగా ఫలించండి. ఫలించుట అనేది 30, ఎక్కువగా ఫలించుట అనేది 60, బహుగా ఫలించుట అనేది 100. కాబట్టి మనం ఫలించే వారంగా ఉండాలి, ఎక్కువగా ఫలించే వారంగా ఉండాలి, బహుగా ఫలించే వారంగా ఉండాలి. అప్పుడే దేవుని నామానికి మహిమ కలుగుతుంది అని మనము జ్ఞాపకం చేసుకుంటాం. మనము ఇంతవరకు ఒనేసిములో ఒక విశ్వాసి యొక్క అనుభవాలు, అంటే ఒక విశ్వాసికి ఎటువంటి అనుభవాలు ఉండాలో మనం చూసాం. అలాగనే ఫిలేమోనులో ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుని యొక్క అనుభవాలు ఎలా ఉండాలో మనం చూస్తూ ఉన్నాం. మరొక సందేశాన్ని కూడా మనం ఫిలేమోను నుండే విందాము. చివరి సందేశం మన పౌలును గురించి విందాం. ఇందాక మనం 20, 21, 22 వచనాలు మనం చదువుకున్నాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన ఈ పత్రికలో ఆయన రాస్తున్న మాటలు మనం 21, 22 కూడా ఒకసారి మనం చదువుకున్నట్లయితే 22లో ఒక మాట చెబుతున్నాడు. నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుతునని నిరీక్షించుచున్నాను. నీ ప్రార్థనలు అన్నాడు. అంటే ఫిలేమోను ఏం చేసేవాడు? ప్రార్థనలు చేసేవాడు. అది ప్రియులారా, ప్రార్థనలు చేసేవాడు ఫిలేమోను. సంఘములో సేవకులు, నాయకులు, పరిచారకులు ప్రార్థనలు చేసేవారుగా ఉన్నప్పుడు, అలాగనే విశ్వాసులు కూడా ఏమవుతారంటే వాళ్ళు కూడా ప్రార్థనలు చేసేవాళ్ళు అవుతారు. అది ముఖ్యమైనది. కాబట్టి ఫిలేమోను ఏం చేసేవాడంటే ప్రార్థనలు చేసేవాడు. అలాగే పౌలు అంటున్నాడు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహించబడుదును అన్నాడు. అంటే నా కోసం నువ్వేం చేస్తున్నావు? ప్రార్థనలు చేస్తున్నాడు. కాబట్టి ప్రార్థనలు చేసే అనుభవం మనం కలిగి ఉండాలి. ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. దైవ గ్రంథమైన బైబిల్లో మన విజయాలకు ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రార్థనే. ఇంటర్నేషనల్ సువార్థికులు ఉన్నారు, ఒక ఆయన అంతర్జాతీయ సువార్థికులు. ఆయన పేరు ఏం పేరంటే బిల్లీ గ్రహం గారు. ఆయన దాదాపుగా 100 సంవత్సరాలు బ్రతికాడు, 90+ బ్రతికాడు ఆయన. ఆయనను ఇంటర్వ్యూ చేశారన్నమాట. అయ్యా, మీ విజయాలకు కారణాలు ఏమిటో చెప్తారా అని. అయితే రాసుకోండి చెప్తానన్నాడు. నెంబర్ 1 ప్రార్థన అన్నాడు. ఓకే సార్ రాసుకున్నాం. నెంబర్ 2 చెప్పండి అన్నారు. నెంబర్ 2 ప్రార్థన అన్నాడు. నెంబర్ 3 ప్రార్థన అన్నాడు. నెంబర్ 4 ప్రార్థన అన్నాడు. నెంబర్ 5 ప్రార్థన అన్నాడు. నెంబర్ 6 ప్రార్థన అన్నాడు. నెంబర్ 7 ప్రార్థన అన్నాడు.
ఏమిటంటే ఆయన విజయానికి కారణము ప్రార్థనే. అంతే. ఒక సేవకుడు, ఒక నాయకుడు, ఒక పరిచారకుడు తనకు అప్పగించబడిన పనిని విజయవంతంగా నెరవేరుస్తాడంటే అతడు ఏం చేసేవాడై ఉంటాడు? ప్రార్థన చేసేవాడుగా ఉంటాడు. అలాగనే ఒక విశ్వాసి కూడా తనకు అప్పగించబడిన పని చక్కగా నెరవేరుస్తున్నాడంటే అర్థమేముంటుంది? అక్కడ ప్రార్థన ఉంటుంది. ప్రార్థన మనకు అప్పగించబడిన పనిని మనం విజయవంతంగా చేయడానికి మనకు సహాయపడుతుంది. అది చెప్పాడు. అందుకే మనం దేంట్లో ఉండాలంటే ప్రార్థన చేసేవారిలో ఉండాలి. ముఖ్యంగా దేంట్లో ఉండాలి? ప్రార్థన చేసేవారిలో ఉండాలి. దైవ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. 94వ కీర్తనలో ఒక వచనాన్ని మీరు చూడండి. 94వ కీర్తన గ్రంథము. ప్రభువునందు ప్రియమైన వారలారా, 94వ కీర్తనలో లేదా 99వ కీర్తన చూడండి. 6వ వచనం ఏం రాయబడింది? 99వ కీర్తన 6వ వచనం, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో ఎవరున్నారంట? సమూయేలు ఉండెను. సమూయేలు ఏ లిస్టులో ఉన్నాడంట? ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వాళ్ళ తల్లికి ఒక కోరిక అంట. సమూయేలు తల్లికి ఒక కోరిక. ఏం కోరిక అంటే, నా కొడుకు ఎక్కడ ఉండాలి? ప్రార్థన చేయువారిలో నా కొడుకు ఉండాలి. అమ్మ, తల్లులారా, తండ్రులారా, నా కొడుకు ప్రార్థన చేయువారిలో ఉండాలి, నా కూతుర్లు ప్రార్థన చేయువారిలో ఉండాలని ఎప్పుడైనా కోరుకున్నారా? ప్రార్థన కొడుకు పెట్టినప్పుడు కొడుకు రాడు, కూతురు రాడు, ఊగులాడుతూ వచ్చంటారు వీళ్ళు. నేనంటే మన భాషలో మాట్లాడుతాండా. వాళ్ళకు లేదు, నా కొడుకు ఉండాలి, నా కూతురు ఉండాలి ప్రార్థనలు అని లేదు. చాలామందికి లేదు. ప్రార్థన చేయవారు ఎవరున్నారు ఇక్కడ? సమూయేలు ఉన్నారు. వాళ్ళ తల్లి కోరిక ఏంటంటే, నా కొడుకు ప్రార్థన చేసేవారిలో ఉండాలి. అది ప్రియులారా, ప్రార్థన చేసేవారిలో ఉండాలి. ప్రార్థన చేసేవారిలో ఉండాలని కోరుకుంది. ఆ కొడుకు ప్రార్థన చేసేవారిలో ఉన్నాడు. అంటే మనం కొన్ని కోరికలు కోరుకుంటాం. నా కొడుకు పలానా దాంట్లో ఉండాలి, నా కూతురు పలానా దాంట్లో ఉండాలి. అంటే నేను చదువు విషయంలో కోరుకోకూడదని నేను చెప్పడం లేదు, ఉద్యోగ విషయాల్లో కోరుకోకూడదని నేను చెప్పడం లేదు. ప్రార్థన చేసే విషయంలో కూడా ఉండాలని మనం కోరుకోవాలి. చదువులో ఉండాలి, ఉద్యోగంలో ఉండాలి అని మనం కోరుకుంటాం. తప్పు కాదు, అలా కోరుకోవడం తప్పేం కాదు. కానీ ప్రార్థన చేసి వారిలో ఉండాలని కోరుకోకపోవడం తప్పు అవుతుంది. మిగతా దాంట్లలో ఉండాలని కోరుకుంటాం, కానీ ప్రార్థన చేసే వారిలో ఉండాలని మాత్రం కోరుకోకపోవడం ఏమవుతుంది? తప్పు అవుతుంది. అది ప్రియులారా, సమూయేలు ప్రార్థన చేసేవారిలో ఉండాలనే తల్లి కోరుకుంది. సమూయేలు ప్రార్థన చేసేవారిలో ఉన్నాడు. ఆయన విజయానికి కూడా కారణం ఏంటంటే ప్రార్థన అని బైబిల్లో రాయబడింది. మీరు చూడండి దైవ గ్రంథమైన బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం ఏం రాయబడింది? సమూయేలు పాలు వీడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. అంగీకరించి ఏం చేశాడు? 10వ వచనం, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేళ్ల మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలీల చేత ఓడిపోయి.
సమూయేలు విజయానికి కూడా కారణమైంది చెప్పండి, ప్రార్థనే అని మనం చూస్తాం. మీరు 13వ వచనం కూడా చూడండి. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయింది. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా. సమూయేలు ఉన్న దినములన్నిట అంటే ప్రార్థన చేసే నాయకుడు ఉన్న దినములన్నిట కూడా ఎలాంటి పరిస్థితి ఉందంట? సమూయేలు ఇశ్రాయేలీయులకు నాయకుడు. ఈ ప్రార్థన చేసే నాయకుడు ఉన్నంతకాలము ఇశ్రాయేలు సరిహద్దులలోకి ఎవరు రాలేదంట? శత్రువులు రాలేదు, ఫిలిష్తీయులు రాలేదు. అది ప్రార్థన చేసే నాయకులు సంఘములో ఉన్నప్పుడు శత్రువు కార్యాలు ఏమైపోతాయి? ఆగిపోతాయి. నాయకులు మాత్రమే కాదు, ప్రజలు కూడా ప్రార్థన చేయాలి. మన కుటుంబాలలో కూడా శత్రువు ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనము ప్రార్థన. మన సంఘ సరిహద్దులలో శత్రువు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన. మన సంసారంలో శత్రువు ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన. దేవుని ప్రజల యొక్క విజయాలకు ఏమిటి కారణం అంటే ప్రార్థనే. ప్రియమైన దేవుని బిడ్డల, మన సంసార జీవితం విజయవంతంగా ఉందా? మన సంఘ జీవితాలు విజయవంతంగా ఉన్నాయంటే దాని వెనుక ప్రార్థనా జీవితాలు. ఫిలెమోను కూడా దేంట్లో ఉన్నాడు? ప్రార్థన చేసేవారిలో ఉన్నాడు ఫిలెమోను. మన కుటుంబ జీవితం విజయవంతంగా ఉండాలన్నా, మన సంఘ జీవితాలు విజయవంతంగా ఉండాలన్నా ఏం కావాలి? ప్రార్థన లేకపోతే కుటుంబ జీవితాలు విజయవంతంగా ఉండవు. కుటుంబంలో శత్రువు ప్రవేశిస్తాడు, సంఘములో శత్రువు ప్రవేశిస్తాడు. కుటుంబము గలిబిలే, సంఘము కూడా గలిబిలే. శత్రువు ఓటమికి కారణం ఏంటంటే ప్రార్థన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, కుటుంబముగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, సంఘముగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తే వ్యక్తిగతంగా శత్రువు మనను ముట్టలేడు. కుటుంబముగా ప్రార్థన చేస్తే కుటుంబాన్ని ముట్టలేడు. సంఘముగా ప్రార్థన చేస్తే సంఘాన్ని ముట్టలేడు. శత్రువు అనపబడతాడు, సరిహద్దుల్లోకి రాలేడు. సమూయేలు దినములన్నిట కూడా ఫిలిష్తీయులు ఇశ్రాయేళ్ల సరిహద్దుల్లోకి రాలేకపోయాడంట. సమూయేలు ఏం ఫైటర్ కాదు, సంసోను మాదిరి కండల వీరుడు కాడు. ఆయన ప్రార్థనా వీరుడు. కాబట్టి సంఘములో మనమందరం కూడా దేంట్లో వీరులం కావాలి? ప్రార్థనా వీరులమైతే మన సంసారాలు బాగుంటాయి, మన సంఘాలు బాగుంటాయి. అదే సూత్రం. కాబట్టి ఫిలెమోను దేంట్లో ఉన్నాడు? ప్రార్థన చేసేవారిలో ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేవారిలో ఉందాం, మనము విజయాలను సాధించుదాం. ఆ తర్వాత ఫిలెమోను యొక్క మరొక అనుభవాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ఇది ఫిలెమోను పత్రికలో ఆయన ప్రార్థన చేసేవారిలో ఉన్నాడు. 20వ వచనము 21వ వచనం చూడండి. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి. ఫిలెమోను మీద ఏం నమ్మకం పౌలుకు? ఏ నమ్మకం అంట? ఆ ఫిలెమోనుకు ఏదైనా చెబితే చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాడంట. ఎక్కువ చేస్తాడంటే అతి చేస్తాడని కాదు. కొంతమంది అతి చేస్తారు, అతి చేసేది కాదు ఇది. చెప్పిన దానికంటే ఎక్కువగా అంటే ఆయన యొక్క అభినందనలు పొందడానికి ఇంకా ఎక్కువగా
ఆయన చేయడం. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేసేదవు. నేను ఎందుకోసం నీకు ఈ పత్రిక రాస్తున్నానంటే, నేను చెప్పిన దానికంటే నువ్వు తక్కువ చేస్తావని నీకు రాయలేదు, నువ్వు ఎక్కువగానే చేస్తావు. అంటే ఇక్కడ ఏ విషయంలో అంటే, ఒనేసిమును నీ దగ్గరికి పంపిస్తా ఉన్నాను, నువ్వు అతన్ని దాసునిగా కాక సహోదరునిగా చూడంటే నువ్వు సహోదరుని కంటే ఎక్కువగా చూస్తావు అనేది ఒక అభిప్రాయం అన్నమాట. అంటే నేను చెప్పిన దానికంటే నువ్వేం చేస్తావు? ఎక్కువ చేస్తావు. మనము కూడా చెప్పిన దానికంటే మనం ఎక్కువ చేయుట మంచిది. కొన్నిసార్లు చెప్పేదేమో ఎక్కువ చెప్తాము, చేసేదేమో తక్కువ చేస్తాం. అలా కాదు క్రైస్తవ జీవితం అనేది. మనము చెప్పిన దానికంటే ఎక్కువ చేయడమే గొప్పది, కానీ చెప్పిన దానికంటే తక్కువ చేస్తే అది గొప్ప విషయం కాదు. బైబిల్లో కొంతమంది భక్తులు వారి యొక్క అనుభవాలు మనకు కనపడతాయి. వాళ్ళు చెప్పిన దానికంటే వారు ఎక్కువ చేసిన అనుభవాలు కొన్ని ఉన్నాయి. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. మనము ఈ మొదటి వచనము నుండి మనం గమనిస్తే, ఆదికాండం 18వ అధ్యాయంలో ముగ్గురు మనుషులు వచ్చారు. వారిలో ఒకరు ప్రభు అయిన యేసు, ఇద్దరు దేవుని దూతలు వచ్చారు. వారు వచ్చినప్పుడు 3వ వచనములో అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల, ప్రభువా అంటున్నాడు. అంటే అబ్రహాము ప్రభు యొక్క దినాన్ని చూడాలని కోరుకున్నాడని ప్రభువే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్తలో చెప్పాడు. చూడండి ఆ సంగతులు. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం చూడండి. యూదులతో యేసు ప్రభు చెబుతున్నాడు. యూదులకు యేసు ప్రభుకు ఒక వాదం జరుగుతూ ఉంది. మేము ఎవరికి దాసులం కాదు, మేమంతా అబ్రహాము యొక్క కుమారులము అని వీళ్ళు పెద్ద బడాయి చెప్తా ఉన్నారు యూదులంతా. వీళ్ళు ఎంతసేపు ఉన్న అబ్రహాం పేరు చెప్పడం తప్పితే అబ్రహాం అనుభవాలు కలిగి ఉండడము వాళ్ళకు లేదు. కొన్నిసార్లు మనం పేర్లు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక వాళ్ళ పేరు, వీళ్ళ పేరు, వీళ్ళ పేర్లు చెప్తే ఉపయోగం ఏం లేదు. వాళ్ళ అనుభవాలు మనం కలిగి ఉండాలి. కానీ యూదులకు ఏమి లేవు అంటే అనుభవాలు. అబ్రహాం యొక్క అనుభవాలు లేవు, కానీ అబ్రహాం యొక్క పేరు మాత్రం ఏం చేస్తారు? వాడుకుంటారు వీళ్ళు. అందుకే ఇప్పుడు వారితో యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అన్నాడు. రే బాబు, మీరు అబ్రహాము గురించి ఏదో చెప్తున్నారు, అబ్రహాము నన్ను చూసి ఆనందించారా అని చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే నేను ఎప్పుడున్నాను? నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడను. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, నీకు 30 ఏండ్లే కదా అని వాళ్ళ ఉద్దేశం. నీకు 30 ఏండ్లే కదా అని వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్లకు 30 ఏండ్ల యేసు తెలుసు, కానీ ఆయన మొదటివాడు కడపటివాడు అన్న సంగతి వాళ్ళకు తెలియదు. ఇప్పుడు కూడా చాలామందికి యేసు ప్రభు ఎట్లా తెలుసు చెప్పండి? చాలామంది యేసు ప్రభుని ఏమంటారంటే, ఆయన నిన్న మొన్న కాకొచ్చినాడయ్యా అంటారు. ఎప్పుడు వచ్చాడంట? నిన్న మొన్న కాకొచ్చినాడు ఆయన, 2000 సంవత్సరాల కిందట వచ్చినాడు. అంటే యేసు ప్రభు యొక్క వయసు ఎంతంటే 2000 సంవత్సరాలని వాళ్ళు లెక్కేస్తారు. ఈరోజే ఒక వ్యక్తి మన చర్చి కొత్తగా వచ్చినాడు అనుకో, ఈరోజే ఒక వ్యక్తి కొత్తగా మన చర్చికి వచ్చాడు. ఆ వ్యక్తి వయసు 30 సంవత్సరాలు. నువ్వు ఈరోజే వచ్చినావని అని అంటే ఆ వ్యక్తి వయసు ఈరోజేనా? అతను 30 సంవత్సరాల కంటే ముందు నుంచే ఉన్నాడు. మన దగ్గరకు వచ్చింది మాత్రం ఈరోజు. మన దగ్గరికి ఈరోజు వచ్చినా కాబట్టి నువ్వు ఈరోజు పుట్టినావంటే ఎట్లుంటుంది?
అట్లా ఉంది వీళ్ళ సంగతులన్నీ. ఆయన నేను మొదటి వాడను, కడపటి వాడను, నేనే అల్ఫాను, నేనే ఒమేగను అని ప్రభు చెప్తాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే యేసు ప్రభు వయసును లెక్కేసి మాట్లాడుతున్నారు. ఆయన మానవత్వాన్ని లెక్కేస్తున్నారు, కానీ ఆయన దైవత్వం వారికి తెలియదు. అది సంగతి. యేసుక్రీస్తు దైవ మానవుడు అన్న సంగతి తెలియదు చాలామందికి. ఆయన సంపూర్ణమైన దేవుడు, ఆయన సంపూర్ణమైన మానవుడు. చాలాసార్లు ఆయన మానవత్వాన్ని వాళ్ళు కొలుస్తున్నారు, కానీ ఆయన దైవత్వాన్ని వాళ్ళు కొలవలేకపోతున్నారు. అదే జరుగుతూ ఉంది. అది ఆనాడు జరిగింది, అది ఈనాడు కూడా జరుగుతూ ఉంది. ఆయన దైవత్వం తెలియదు చాలామందికి, ఆయన మానవత్వం మాత్రమే తెలుసు. అందుకే యేసుప్రభు ఇక్కడ యూదులతో అంటున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తున్నని మిగులు ఆనందించెను, అది చూసి సంతోషించెను. ఇక్కడే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము గుడారానికే వచ్చాడు. అబ్రహాం గుడారానికి వచ్చాడు. అందుకే అక్కడ ఏమంటున్నాడు, ప్రభువా అన్నాడు. నేల మటుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించేదను. ఇక్కడేం మాట్లాడుతున్నాడు ప్రభుతో అబ్రహాము? విశ్వాసులకు తండ్రి ఏం మాట్లాడుతున్నాడు? నేను కొంచెము నీళ్ళు అన్నాడు. ఏం తెప్పిస్తాను? నీళ్లు కొంచెం తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు కింద అలసట తీర్చుకోండి. కొంచెం ఆహారం తెప్పించేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. భార్యకి ఏం చెప్తున్నాడు? అమ్మా, మన ఇంటికి అతిథులు వచ్చారు, 3 వచ్చారు, 3 మానికల పిండి చేయి అన్నాడు. తర్వాత ఆయన పశువుల మందకు పరిగెత్తి మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించిన వాడు దాన్ని త్వరగా సిద్ధపరచ. పనివానికి ఏం చెప్పాడు? మాంసం సిద్ధపరచమని చెప్పాడు. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనం చేయుచుండగా వారి ఎదుట ఆ చెట్టు కింద నిలుచుండెను. చెప్పింది ఎంత చెప్పాడు? కొంచెము అన్నాడు, కొంచెం ఆహారం అన్నాడు. మనము కొంచెం అంటే ఏదో స్నాక్స్ అనుకోవాలి మనం, లేదా ఇడ్లీ అనుకోవాలి మనం. అది కొంచెం అంటే మన దృష్టిలో ఏదో టిఫిన్ సెక్షన్ అనుకో, టిఫిన్ సెక్షన్. ఏదో ఈ మీటింగ్ అయిపోతానే అనౌన్స్ చేస్తారు చూడు, స్నాక్స్ ఉన్నాయి, బిస్కెట్లు ఉన్నాయి, ఏమో నాకు తెలీదు, పకోడైనా ఉండొచ్చు అని మీకు చెప్తారు, వినండి. తర్వాత టీ ఉంటుంది అని చెప్తారు. అంటే మీకు ఏం ప్రకటన చేయాలంటే భయం వస్తూ ఉంటుంది. ఇక్కడ తెలుసా, బిస్కెట్ అంటే పకోడా ఉంది అని అడుగుతారని మీతో గొడవ. ఇవన్నీ దాన్ని ఏమంటారంటే స్వల్ప ఆహారం, కొంచెం అంటారనమాట. మార్గ మధ్యంలో అలసిపోకుండా ఉండడానికి కొంచెం తీసుకునే ఆహారం. కానీ చెప్పిందేమో ఈయన కొంచెం చెప్పాడు, చేసింది మాత్రం ఎంత చేశాడు? ఎక్కువ చేశాడు. ఒక గొప్ప విందు చేశాడు. మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము చెప్పింది ఏంటంటే కొంచెము, ఆయన చేసింది ఏంటి? ఎక్కువ. అది అలాగనే మనము కూడా ఏదైనా చెప్పేటప్పుడు మనం చెప్పేదేదో కొంచెముగా మనం చెప్పి మనం ఎక్కువగా చేయుట ఆశీర్వాదం. కొంచెముగా చెప్పి ఎక్కువగా చేయటం ద్వారా మనం ఒక ఆదర్శం అవుతాం. మనం ఎక్కువ చెప్పి కొంచెం చేస్తే ఏమవుతామో? ఆదర్శం అవుతామా? విమర్శ అవుతామా? విమర్శ అవుతాం. అది చెప్పాడు. అలాగనే మనం పాత నిబంధనలోనే ఇంకొక అనుభవం కూడా మనం చూడవచ్చు.
రాజులు 2వ గ్రంథంలో ఒక మాట చూడండి. రాజులు 2వ గ్రంథం, ఇది ఎలీషా కాలంలో జరిగిన ఒక సంభవం. 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఒక దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయుచూ వచ్చాను. ఈ సునేము పట్టణానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక గనురాలైన స్త్రీ, అంటే ఒక భక్తి కలిగిన సహోదరి ఉంది. ఆమె ఈ ప్రవక్తను భోజనానికి పిలిచేదన్నమాట. అయ్యా, మీరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి రండి, తప్పకుండా మా ఆతిథ్యం స్వీకరించండి అని ఆమె చెప్తే, ఆ పట్టణానికి వెళ్ళినప్పుడల్లా ఎలీషా వారి ఇంటికి వెళ్ళి ఏం చేసేవాడు? భోజనం చేసేవాడు. అంటే ప్రారంభంలో ఆమె భోజనానికి రమ్మని చెప్పింది. అయితే ఆ తర్వాత ఆమె ఏం చేసిందో చూడండి. 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యుద్ధకు వచ్చుచూపోవచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదాం. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. చూడండి, ఆమె ప్రారంభంలో ఏం చెప్పింది? వచ్చి భోంచేయండి అని చెప్పింది. ఇప్పుడు వాళ్ళ భర్తతో మాట్లాడుతుంది. ఏమండి, మన దగ్గరికి వచ్చి చూపవచ్చున్న ఈ దైవజనుడు భక్తి కలిగిన వాడని మనం ఎరుగుదాం కదా. అతడు వచ్చినప్పుడు భోజనం చేస్తున్నాడు, పాపం వెళ్తున్నాడండి. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది లేదు, అతడు ప్రార్థన చేసుకోవడానికి ఒక గది లేదు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి ఒక గది లేదు. మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి మన ఇంటి మీద ఒక గది నిర్మిస్తామండి, ఒక మంచం ఏర్పాటు చేస్తామండి, ఒక పీట ఏర్పాటు చేస్తామండి, ఒక దీపస్తంభం ఏర్పాటు చేస్తామండి, ఒక బల్ల ఏర్పాటు చేస్తామండి అని భర్తతో ఆమె మాట్లాడినప్పుడు ఆమె భర్త కూడా ఏకీభవించాడు. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారు? ఒక గది నిర్మించి ఆ గదిలో ఆ వస్తువులన్నిటిని ఏర్పాటు చేశాడు. అప్పుడు ఎలీషా ఎప్పుడు సునేము పట్టడానికి వచ్చినా అక్కడ వచ్చి విశ్రాంతి తీసుకునేవాడు. అంటే ఈమె కూడా చెప్పిందేమో కొంచెమే, భోజనమే చెప్పింది, కానీ తిరిగి ఒక విశ్రాంతి గదిని ఆమె ఏర్పాటు చేసింది. కాబట్టి భక్తి కలిగిన వారందరూ కూడా చెప్పేది ఎలా ఉంటుందంటే కొంచెముగా ఉంటుంది, వాళ్ళు చేసేది ఎలాగుంటుందంటే ఎక్కువగా ఉంటుంది. అదే భక్తి తక్కువగా ఉంటే ఏం చేస్తామంటే మనం చెప్పేది ఎక్కువగా చెప్తాము, మనం చేసేది తక్కువగా చేస్తాం. అదే మన భక్తి జీవితానికి ఒక కొలత, అదే కొలత అంటారు దాన్ని. మన భక్తి జీవితం అక్కడే కనపడుతుంది అన్నమాట. మనము భక్తి కలిగిన వారమా, బడాయి కలిగిన వాళ్ళమా? బడాయి అంటే చెప్పేది ఏంది? ఎక్కువ చెప్తారు, తక్కువ చేస్తారు. భక్తి అంటే ఏంది? తక్కువ చెప్తారు, ఎక్కువ చేస్తారు. అంటే ఇక్కడ ఫిలేమోను ఎవరు? ఒక భక్తి కలిగిన వాడు. అది ఫిలేమోను, భక్తి కలిగిన వాడు. బడాయి చెప్పేవాడు కాదు, భక్తి కలిగిన వాడు. చెప్పిన దానికంటే తను ఎక్కువగా చేసేవాడు. అది ఒనేసిము విషయంలో కావచ్చు, అది పౌలు విషయంలో కావచ్చు, అది సంఘం విషయంలో కావచ్చు, అది సంఘం విషయంలో కావచ్చు. ఆయన ఎక్కువ చేసేవాడు. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి విషయంలో అయినా సరే, దేవుని విషయంలో అయినా, దేవుని సంఘం విషయంలో అయినా, దేవుని పిల్లల విషయంలో అయినా తక్కువ చెబుదాం, ఎక్కువ మనము చేద్దాం. అది మన భక్తి జీవితానికి ఒక సంకేతం అని మనం చెప్పవచ్చు. భక్తి జీవితానికి ఒక సంకేతం అది ప్రియులారా. ఆ తర్వాత మనం చూడండి, ఈ ఫిలేమోనుల యొక్క మరొక అనుభవాన్ని కూడా మనం జ్ఞాపకం చేద్దాం. ఫిలేమోనులు 21వ వచనంలోనే, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి రాయుచున్నాను. నా మాట నువ్వేం చేస్తావు?
విందు అని నమ్మి రాయుచున్నాను. ఫిలెమోను పౌలు మాట ఫిలెమోను వింటాడన్న నమ్మకం ఎవరికుంది? పౌలుకుంది. ఫిలెమోను మీద పౌలుకు నమ్మకం. అది ప్రియుల, ఆ నమ్మకం సంపాదించుకున్నాడు. నమ్మకం. నీవు నా మాట విందు అని నమ్మి రాయుచున్నాను అంటే ఎటువంటి వాడు ఇతడు? నమ్మకస్తుడు. ఫిలెమోనుకు ఏది చెప్పినా కూడా అతడు ఒక నమ్మకస్తుడు. కొంతమందికి చెప్తాం కానీ చెప్పినా కూడా వాళ్ళు నమ్మకస్తులుగా ఉండరు. కొంతమంది ఎట్టుంటారంటే చెప్పకపోతే చెప్పలేదంటారు, చెబితే మాత్రం దానికి నమ్మకస్తులుగా ఉండరు. ఇట్లా వీళ్ళ సంగతి అన్నమాట. చెప్పకపోతే ఏమంటారు? మాకు చెప్పలేదే అంటారు. కానీ చెప్పిన దాన్ని ఏం చేయలేరంటే నమ్మకంగా వాళ్ళు చేయలేరు. ఆ అనుభవం వాళ్ళకు ఉండదు మనం చూస్తే. అందుకే అన్ని విషయాలు అందరికీ చెప్పలేరు. కొంతమంది నాయకులుగా ఉన్నవారు అన్ని విషయాలు అందరికీ చెప్పలేరు. మిగతా వాళ్ళకి ఏంటంటే కోపం వస్తూ ఉంటుంది. మాకు చెప్పొచ్చు కదా, నాకు చెప్పొచ్చు కదా అనేదానికంటే నీ నమ్మకత్వం గురించి నువ్వు ఆలోచన చేయాలి. మరి నాకు చెప్పిన దాని విషయంలో నేను ఎంత నమ్మకంగా ఉండి చేయగలుగుతాను అనేది ఆలోచన చేయాలి మనం ఎప్పుడైనా. నీవు నా మాట విందు అని నమ్మి రాయుచున్నాను. నమ్మి అంటే అంత నమ్మకస్తుడు ఫిలెమోన్. దేవుని సంఘములో ఎవరు కావాలి? కమ్మని మాటలు చెప్పేవాళ్ళు కాదు. ఎవరు కావాలి? నమ్మకమైన వారు కావాలి, నమ్మకస్తులు కావాలి. దావీదు ఏమంటాడంటే తన దగ్గర పనిచేసేవారు ఎటువంటి వారుగా ఉండాలని దావీదు ఒకసారి అడుగుతాడంటే, ఇదే కీర్తన గ్రంథంలో ప్రియమైన వారులారా 101వ కీర్తన 6వ వచనం ఏమన్నాడు? నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నానన్నాడు. నా యొద్ద ఉండాలంటే ఎవరు కావాలి? నాకు కమ్మని మాటలు చెప్పేవాళ్ళు కాదు. రాజరాజ మార్తాండ, దావీదు రాజా, కొంతమంది ఇట్లా చెప్పి బతుకుతారు కొన్నిసార్లు. దావీదు రాజా, నిన్ను మించిన రాజు లేడయ్యా, నువ్వు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, నీ సింహాసనం ఎంత గొప్పది, నీ న్యాయం ఎంత గొప్పది, నీ తీర్పు ఎంత గొప్పది దావీదు రాజా అంటే పొగడ్తలు చెప్తూ ఉంటారు కొంతమంది. ఏమా పొగడ్తలు, కమ్మని మాటలు అంటే అవే పొగడ్తలు. ఇంతకుముందు రాజ సంస్థానములలో రాజుల దగ్గర ఉండేవాళ్ళు అనమాట. రాజులను పొగిడేవాళ్ళు ఉంటారు అదే పనిగా. ఈ రాజులను పొగిడితే ఈ రాజులు పొగిడిన దానికి ఉప్పి తబ్బిపోయి ఆ హారం అట్లా ఇసిరేస్తాడనమాట. వాళ్ళకి హారాలు పోతూ ఉండే కొద్దీ వీళ్ళు పొగిడే కొద్దీ ఎక్కువ అట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి కమ్మని మాటలు చెప్పేవాళ్ళు కాదు. ఎవరు కావాలి? నమ్మకమైన వారు కావాలి. కాబట్టి ఈ కమ్మని మాటలు చెప్పేవాళ్ళు కాదు, కుదరదు. ఇది నమ్మకమైన వారు కావాలి. నమ్మకమైన వారు. ప్రభునందు ప్రియులారా, అప్పగించిన పనిని నమ్మకంగా చేసేవారు కావాలి. అందుకోసం ఈ రాజు ఎవరి కోసం కనిపెడుతున్నాడంట? నా యొద్ద నివసించున్నట్లు నమ్మకమైన వారు అన్నాడు. నమ్మకమైన వారు. నమ్మకత్వం అంటే ఎలా ఉంటుంది? ఇది నమ్మకత్వం అంటే ఎలాగుంటుందంటే, యేసు ప్రభు వారు ఉపమానంలో ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఆ ఉపమానంలో నుంచి ఆ నమ్మకత్వం విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం
అంటే మనకు తెలిసిన విషయమే ఇది. మత్తయి సువార్త 25వ అధ్యాయము మనకు తెలిసినదే. ప్రభు ఉపమానాలలో ఒక ఉపమానం అంటారు దీన్ని. 25:14 నుంచి మనం చదివితే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. ఒక మనుషుడు ఏం చేస్తున్నాడంట? దేశాంతరం పోతున్నాడంట. తన ఆస్తిని ఎవరికి అప్పగించాడు? తన దాసులకు అప్పగించిన. అది ఆ పరలోకానికి వెళ్ళిన ఆ మనుషుడు యేసుప్రభువే. ఆయన ఆస్తి సంఘమే. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆస్తి అంటే ఇది ఆయన సంఘం. అది ఆస్తి అంటే సంఘము. ఇది ఎవరికి అప్పగించాడంట? దాసులకు అప్పగించాను. దాసులకు అప్పగించాడు. మనమంతా ఎవరము? దాసులము, దాసురాళ్ళము. మనమంతా దాసులము, దాసురాళ్ళం. సంఘం అనే ఆస్తిని ఆయన మనకు అప్పగించాడు. అది ఎట్లా అప్పగించాడంట? చూడండి, 15వ వచనం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1 తలాంతును ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. ఒకరికేమో 5 ఇచ్చాడు, ఒకరికేమో 2 ఇచ్చాడు, ఒకరికేమో 1 ఇచ్చాడు. వీళ్ళు దాసులే. ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చాను అన్నాడు. అంటే ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో తెలుసుకున్నవాడు కూడా ఎవరు? యజమానుడే, ఇచ్చిన ఆయనే. కాబట్టి దేవుడు మనకిచ్చే తలాంతులు కూడా మన సామర్థ్యాన్ని బట్టి ఇస్తారు. ఇప్పుడు బ్యాంకు దగ్గరికి లోనుకు పోండి. మీరు లోనుకు పోండి. ఈడుండే అందరూ కలిసి లోనుకు పోండి ఒకసారి. అందరికీ ఒకే అమౌంట్ ఇస్తారేమో చూడండి. అందరికి ఒకే అమౌంట్ ఇస్తారా? ఏమే, అందరికి ఒకే అమౌంట్ ఇయ్యరు. మనకు ఎంత సామర్థ్యం ఉందో అంతే ఇస్తారు. మనం ఎంత కట్టగలుగుతామో. అందరూ నాకు ₹1 కావాలని పోండి. ఏమే, అందరికీ ₹1 ఇస్తాడా బ్యాంక్ మేనేజరు? మనం కట్టుకోవడానికి ఎంత సామర్థ్యం ఉందో వాడు అన్ని రకాలైనటువంటి ఎవిడెన్స్ ఉండాలి మనకు. దాన్ని బట్టి మనకి ఇస్తాడు. లేకపోతే 10,000 కూడా నమ్మేయడు బ్యాంకులో. అలాగనే ప్రభువు కూడా ఎవరికి ఏ సామర్థ్యం ఉందో ఆయనకు తెలుసు. కాబట్టి సామర్థ్యాన్ని బట్టి 5 ఇచ్చేవానికి 5 ఇచ్చాడు, 2 ఇచ్చేవానికి 2 ఇచ్చాడు, 1 ఇచ్చేవానికి 1 ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు? మీరు వ్యాపారం చేయండి, మరలా నేను వచ్చినప్పుడు నాకు లెక్క అప్పగించండి అని చెప్పి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే వీళ్ళు కూడా ఏం చేశారంటే వ్యాపారం చేశారు. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు ఉన్నవాడు తీసుకొని వాడు వ్యాపారం చేసి మరి 2 సంపాదించాడు. 1 తలాంతు ఉన్నవాడు మాత్రం వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్మును దాచిపెట్టాడు. అది దాచిపెట్టాడు. కొంతకాలానికి ఏమైనాడంటే యజమానుడు వచ్చినాడు. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకున్నాడు. చూశారా? లెక్క చూసుకుంటాడు ఆయన. మనం లెక్క జమ లేకుండా ఉండేదానికి వీలు లేదు. క్రైస్తవ జీవితం అంటే లెక్క జమ లేకుండా బతకడం కాదు. మనతో ఆయన లెక్క చూస్తాడు, లెక్క అడుగుతాడు. రోమాపత్రికలో పౌలు కూడా చెప్పాడు ఆ మాట. మనమందరము ఆయనకు లెక్క ఒప్పజెప్పవలసిన వారమై ఉన్నాము. అందరము లెక్క ఒప్పజెప్పాల్సిందే.
వారి యొద్ద లెక్క చూసుకున్నాను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు అప్పగించావు, మరి 5 తలాంతులు సంపాదించాను అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు? అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఏమన్నాడు? 5కు 5 సంపాదించానంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను అని చెప్పాడు. తర్వాత నీ యజమాని సంతోషంలో నువ్వు పాలివాడవు కమ్ము అని చెప్పాడు. పాలు పంపులు పొందమని చెప్పాడు. అలాగనే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు ఇచ్చావు, నేను మరి 2 తలాంతులు సంపాదించితిని అని చెప్పాను. అతన్ని కూడా ఏమంటున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో కూడా చెప్పాడు. బలా నమ్మకమైన దాసుడా అంటే వారిని నమ్మి ఇచ్చాడు. వారు నమ్మకంగా ఏం చేశారు? వ్యాపారం చేసి దాన్ని అధికం చేశారు. ఇప్పుడు 1 తలాంతు తీసుకున్న వాని దగ్గరికి వచ్చాడు. వాడేమంటున్నాడు? అయ్యా నువ్వు విత్తని చోట కొయ్యవాడవు కాదు, చల్లని చోట పంట కూర్చుకునేవాడవు కాదు, కఠినుడవని నేను ఎరుగుదును గనక భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో పాతిపెట్టాను, ఇదిగో నీ తలాంతు నువ్వు తీసుకొని పో అంటున్నాడు. అందుకు అతని యజమానుడు వాని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా అన్నాడు. ఏ దాసుడైనా దాసుడే కానీ ఏ దాసుడు? సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండే, నేను వచ్చి వడ్డీతో కూడా తీసుకొని ఉంది అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి అని 10 తలాంతులు కలిగిన వానికి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ 3 తలాంతులు ఇస్తే 2 మాత్రమే ఎలాగున్నారు? నమ్మకంగా ఉన్నారు. దేవుడు మనకు నమ్మి మనకిచ్చాడు. దేవుని యొక్క నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? వమ్ము చేయకూడదు. నీవు నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. నమ్మకం. ఫిలెమోను అంత నమ్మకం. ఆయన నమ్మకమైన మంచి దాసుడు, సోమరి అయిన చెడ్డ దాసుడు కాదు. ఇతడు ఎందుకు సోమరి అయిపోయినాడంటే, అతనికేమో 5 తలాంతులు ఇచ్చినావు, ఇతనికేమో 2 తలాంతులు ఇచ్చినావు, నాకేమిచ్చినావు? నాకు 1 తలాంతు ఇచ్చినావు. అందుకే నేనేం చేయలేదు? వ్యాపారం చేయలేదు. నన్ను నువ్వు ఇన్సల్ట్ చేసినావు, నన్ను నువ్వు అవమానపరిచినావు, అందుకే దాన్ని నేనేం చేసినాను? ఆ గుంట తీసి దాంట్లో పడేసినాను అని చెప్తున్నాడు. అది ఇన్సల్ట్ చేయడం కాదు, అవమానపరచడం కాదు. మన సామర్థ్యాన్ని బట్టే దేవుడు మనకేం చేస్తాడు? ఇస్తాడు. ఆయన ఎవరిని అవమానపరచాలన్నది ఆయన ఉద్దేశం కాదు, ఒకరిని గొప్ప చేయాలన్నది ఆయన ఉద్దేశం కాదు. మన సామర్థ్యం ఎంతో దేవునికి ఎరుగుదు, దాన్ని బట్టే ఇస్తాడు. మనకి ఇచ్చిన దాంట్లో మనం ఏమై ఉండాలి? నమ్మకస్తులు. నాకు 5 ఇచ్చింటే నమ్మకంగా ఉండేవాని, నాకు 2 ఇచ్చింటే నమ్మకంగా ఉండేవాని కొంతమంది చెప్తూ ఉంటారు కదా. నాకు అది ఇచ్చింటే నమ్మకంగా చేసిందు, ఇది ఇచ్చింటే నమ్మకంగా చేసిందు, ఇది ఇచ్చినాడు కాబట్టి నేను నమ్మకంగా చేయలేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. నీకు ఏది ఇచ్చాడో దాంట్లో నమ్మకంగా ఉండాలి. అది నువ్వు కోరుకున్నది ఇస్తే నమ్మకంగా ఉంటాననేది కాదు. సంఘం అనేది దేవుని ఆస్తి. ఆయన ఎవరికి ఏ తలాంతులు ఇచ్చాడో అది మనం కోరుకుంటే మనకి ఇచ్చింది కాదు, అది మన సామర్థ్యం ఎరిగి ఎవరికి ఏది ఇస్తే మంచిదో అది ఆయన ఇచ్చాడంతే.
ఆ ఇచ్చిన దాంట్లో మనం ఏమై ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. 5 ఇచ్చాడా నమ్మకం, 2 ఇచ్చినా నమ్మకం, 3 ఇచ్చినా నమ్మకం, 4 ఇచ్చినా నమ్మకం, 1 ఇచ్చినా నమ్మకం. ఎన్ని ఇచ్చినాడనేది కాదు, ఇచ్చిన దాంట్లో నమ్మకత్వం. అది ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రభు నీకు నాకు ఇచ్చిన వాటిలో నమ్మకంగా ఉన్నామా? బలా నమ్మకమైన మంచిదాసుడా అని ప్రభు మెచ్చుకుంటున్నాడా? సోమరివైన చెడ్డదాసుడా అని నొచ్చుకుంటున్నాడా? నొచ్చుకొని మన దగ్గర ఉన్నటి కూడా తీసేస్తున్నాడా? మనం ఆలోచన చేయాలి. బైబిల్ ఏం చెబుతుందంటే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. అందుకే ఆ నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీ యజమాని సంతోషంలో నువ్వు పాలివాడవు కమ్ము. యజమానితో కలిసి సంతోషించును. నిన్ను ఇంకా అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను. కొంచెంలో నమ్మకంగా ఉన్నప్పుడు ఏమవుతున్నామో ఇంకా మనం ఎక్కువ హెచ్చించబడుతున్నాం. నమ్మకత్వము లేని వాటిని పొందేదానికి కారణమైతే అపనమ్మకత్వం ఉన్న వాటిని పోగొట్టుకోవడానికి కారణమవుతుంది. వాళ్ళ నమ్మకత్వం ఏమైంది? లేని వాటిని పొందారు వాళ్ళు. ఇతని అపనమ్మకత్వం ఏమైంది? ఉన్న వాటిని పోగొట్టుకున్నాడు. మనము లేని వాటిని సంపాదించుకోవాలి కానీ ఉన్న వాటిని మనం పోగొట్టుకోకూడదు. ఉన్న వాటిని మనము పోగొట్టుకోకూడదు. అపనమ్మకత్వం ఉన్న వాటిని పోగొట్టుకునేటట్టు చేస్తే నమ్మకత్వం లేని వాటిని మళ్ళీ మనం సంపాదించుకునే స్థాయికి తీసుకొస్తాం. కాబట్టి ఎటువంటి వాడంటే నమ్మకమైన వాడు. దేవుని సంఘములో మనము నమ్మకమైన వారంగా ఉంటే మనము లేని వాటిని కూడా సంపాదించుకోగలుగుతాం. అపనమ్మకత్వం ఏమవుతుందైతే ఉన్న వాటిని కూడా మనం పోగొట్టుకునే వారంగా తయారవుతాం. అందుకే ప్రభువు మనను నమ్మి మనకిచ్చాడు. ఆయన పరలోకములో దూతలకు ఇవ్వలేదంటే ఈ పరిచర్య భాగ్యము. పరలోకములో దూతలకు ఇస్తే దూతలు చేసేస్తారు. కానీ ఆయన మనకిచ్చాడు నమ్మి. అందుకే ప్రభు యొక్క నమ్మకాన్ని మనం ఎన్నడూ కూడా వమ్ము చేయకుండా మనకు ఏదైతే ఆయన అప్పగించాడో అది నమ్మకంగా మనం చేద్దాం. నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలని మెప్పు పొందుదాం. మనం ప్రమోషన్ పొందుదాం. ప్రభు చేత మనం హెచ్చించబడదాం. అదే ఆయన చెప్పాడు. కాబట్టి ఫిలెమోను యొక్క శ్రేష్టమైన అనుభవాలలో ఇదొక అనుభవం. ఆయన ప్రార్థన చేసేవారిలో ఉన్నాడు. చెప్పిన దానికంటే ఎక్కువగా చేసేవారిలో ఉన్నాడు. అలాగనే మనం చూసినట్లయితే నమ్మకస్తులలో ఉన్నాడు ఈ ఫిలెమోన్. ఫిలెమోన్ ఎక్కడున్నాడు? నమ్మకస్తులలో ఉన్నాడు ఈ ఫిలెమోన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రభు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి బలా నమ్మకమైన మంచి దాసుడాని ప్రభు చేత మెప్పును పొందిన వారిలో, ప్రభు చేత బహుమానం పొందిన వారిలో ఈ ఫిలెమోన్ ఉన్నాడు. కాబట్టి జీవం కలిగిన దేవుని సంఘములో మనము కూడా ఈ ఫిలెమోను లాంటి శ్రేష్టమైన అనుభవాలను మనం కలిగి ఉందాం. ఇటువంటి అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక వచనం చదువుకొని మనం ముగింపు చేద్దాం. ఈ 4వ వచనం 6వ వచనం కలిసి ఉంది చూడండి. 4, 6 కలిసి ఉన్నాయి. మనం చదువుదాము. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తం విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన
ఇతరులు నీ విశ్వాసమందు పాలివారవుటనున్నది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. ఇక్కడ పౌలు ఫిలేమోను కోసం చేసే మరొక ప్రార్థన ఏంటంటే, క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరం విషయమై. అంటే క్రీస్తునందు శ్రేష్టమైన వరాలు, శ్రేష్టమైన తలంపులు, తలాంతులు నీకున్నాయి. నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన అవన్నీ నీ జీవితంలో నువ్వు అనుభవపూర్వకంగా కలిగి ఉన్నావు. ప్రార్థనా జీవితం అనుభవపూర్వకంగా కలిగి ఉన్నావు. చెప్పిన దానికంటే చేసే విషయంలో అనుభవపూర్వకంగా కలిగి ఉన్నావు. నీకు అప్పగిచ్చిన దానిని నమ్మకంగా చేసి దేవుని చేత నమ్మకమైన దాసుడు అనే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఇది అనుభవపూర్వకమైన అనుభవాలు అన్నమాట. అంటే ఇతడు చెప్పేవాడు మాత్రమే కాదు, తన అనుభవంలో కలిగినవాడు. నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారవుటనున్నది కార్యకారి కావాలని వేడుకొనుచున్నాను. అంటే మిగతా వాళ్ళు కూడా నీలాంటి అనుభవాలు కలిగి ఉండాలని నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నా. అది ఓ ఫిలేమోను, నీలాంటి వాళ్ళు కావాలి. ఇతరులు కూడా నీలాంటి అనుభవాలు కలిగిన వారుగా ఉండాలి ఇతరులని నేను వేడుకుంటున్నాను దేవుని. చూడండి ఎంత మంచి అనుభవం చూడమ్మా. కొన్నిసార్లు మనం కూడా చెప్తూ ఉంటాం కదా, నా పిల్లలు అలాగ ఉండాలి, నా పిల్లలు ఇలాగ ఉండాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు చదువుకునే పిల్లలను చూసి, కొంత చదువులో వెనకబడిన వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, ఆ చదువులో వెనకబడిన పిల్లలకు తల్లిదండ్రులు ఏం చెప్తూ ఉంటారు చెప్పండి అమ్మా? ఆ పిల్లోని చూర్రా, ఆ పాపను చూర్రా, ఎంత బాగా చదువుతుంది, ఎంత బాగా చదువుతాడు ఆ పిల్లోని చూర్రా, నువ్వు అట్టుంటే ఎంత బాగుంటుంది నాకు, నేను నీకు మార్కులు ఎన్ని వచ్చినాయంటే చెప్పుకోవాలని నాకు సిగ్గుగా ఉందిరా. ఆ పాపకేమో 95 వచ్చా, నీకేమో 45 వచ్చా, ఏం చెప్పుకోవాలరా నేను? ఏమ్మా ఉన్నారా లేరా? లేరా చెప్పా. అంటే ఆ బాగా చదివేవాని మాదిరిగా నువ్వు ఉండాలి అని మనం చెప్తాం. అలాగనే ఫిలేమోనులో ఈ శ్రేష్టమైన అనుభవాలు ఉండబట్టి పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నా, ఇతరులు కూడా నీ అనుభవంలోకి రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఇతరులు కూడా నీ అనుభవంలోకి. నేను కొత్తగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఇటువంటి ప్రార్థనలు చేసేవాడిని. కొంతమంది గొప్ప భక్తుల యొక్క జీవిత చరిత్రలు ఇవన్నీ చదివేవాడిని. ఆ జీవిత చరిత్రలు చదివినప్పుడు కొంత అవి మనను కదిలిస్తాయన్నమాట. ప్రభువా, ఇంతమంది గొప్ప దైవ జనులు ఉన్నారు, వారి అనుభవాలు ఎలా ఉన్నాయి అంటే కనీసం దాంట్లో ఒక చిన్న ఒక ముక్క అయినా చివరిదైనా అట్లా ఉండేటట్టుగా చేయని ప్రార్థన చేసేవాడిని నేను కూడా. అంటే నేను ఆ స్థాయికి రాలేకపోవచ్చు, కానీ ఎదుగో వాళ్ళు ఒక 100 అంటే కనీసం ఒక 10% అయినా అటువంటి అనుభవాలు నాకు దయచేయని ప్రార్థన చేసేవాడిని. అంటే వారి యొక్క అనుభవాలు మనకేం కలిగిస్తాయి? ప్రేరేపణ కలిగిస్తాయి అన్నమాట. వారి అనుభవాలు మనకు ప్రేరేపణ కలిగి, ఈ ఫిలేమోను అనుభవాలు కూడా పౌలుకు ఒక ప్రేరేపణ కలిగించాయి. ఇతరులు కూడా నీలాంటి అనుభవాలు కలిగి ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నా. మనం కూడా అంతే కదా, ఇతరుల పిల్లల వలె, బాగా చదివే పిల్లల వలె నా పిల్లలు చదవాలి, ఇతర పిల్లలు బాగా ఉద్యోగాల్లో సెటిల్ అయినట్టుగా నా పిల్లలు కావాలి అని మనం ఎలాగా ప్రార్థన చేస్తామో, పౌలు ఒక ఆత్మీయమైన తండ్రి కాబట్టి విశ్వాస సమూహము కూడా ఒక ఫిలేమోను లాంటి అనుభవాల్లోకి రావాలి అని ఆయన కూడా ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రార్థన చేస్తాం. అంటే ఫిలేమోను ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, ఫిలేమోను చూస్తే ఫిలేమోను యొక్క అనుభవాలు అనేక మందికి ఎలాగున్నాయి? ప్రేరేపణకరంగా ఉన్నాయి, ప్రేరేపిస్తూ ఉన్నాయి అందరినీ.
మేము కూడా ఇటువంటి అనుభవాలు ఎందుకు కలిగి ఉండకూడదు? అది మన అనుభవాలు కూడా ఇతరులను ఏం కావాలి చెప్పండి? ప్రేరేపించేవిగా ఉండాలి. వారిని దైవికంగా ప్రేరేపించేవిగా ఉండాలి మన అనుభవాలు. నేను కూడా అటువంటి దైవికమైన వ్యక్తిని కావాలి అని ఇతరులను ప్రేరేపించే అనుభవాలు మన అనుభవాల్లోకి రావాలి. ఒక మాట చెప్పచ్చు, ఫిలేమోను ఒక కొలస్సై సంఘానికి ఒక ఆదర్శవంతమైన వ్యక్తి. అతని యొక్క ఆదర్శాలు అనేక మంది జీవితాల్లో ఉండాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుని సంఘములో మనం కూడా ఒకరిని చూసి ఒకరు ఏం కావాలంటే నేను కూడా అలాగా ఉండాలి. ఫిలేమోన్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో అనుభవాలు. అతడు ప్రియమైన వాడు, జతపనివాడు, కుటుంబాన్ని రక్షణలోకి నడిపించినవాడు, దేవుని ప్రేమించినవాడు, దేవుని కొరకు అప్పగించుకున్నవాడు, కుటుంబాన్ని ప్రేమించినవాడు, కుటుంబం కోసం అప్పగించుకున్నవాడు, సంఘమును ప్రేమించినవాడు, సంఘము కోసం ఇంటిని అప్పగించినవాడు, అతని ద్వారా అనేక మందికి ఆదరణ కలిగించినవాడు, ఆనందం కలిగించినవాడు, ప్రార్థన చేసేవారిలో ఉండేవాడు, చెప్పిన దానికంటే ఎక్కువగా చేసేవాడు, ఏదైనా ఒక పని అప్పగిస్తే నమ్మకంగా చేసేవాడు. చూడండి ఎన్నో అనుభవాలు. అంటే ఇటువంటి అనుభవాలు మిగతా వాళ్ళు కూడా కలిగి ఉండాలి అని పౌలు కోరిక. మనం కూడా ఇటువంటి శ్రేష్టమైన అనుభవాలు కలిగిన వారిని చూసినప్పుడు మనం కూడా అలాగ ఉండాలని ప్రేరేపించబడతాం. చెప్పాలంటే కొలస్సై సంఘానికి ఫిలేమోను ఒక మోడల్, ఒక మోడల్, ఒక మాదిరి. సంఘాలలో ఎవరు కావాలంటే ఫాదరీలు కాదు, ఎవరు కావాలి? మాదిరీలు కావాలి. నేను కొత్తగా యవనస్తుడుగా ఉన్నాను, అంటే 25 సంవత్సరాల కిందట వేరే చోట ఒక ఆయన్ను సేవకునిగా చేస్తూ ఉన్నారు. అంటే మన అసెంబ్లీ వాళ్ళు కాదు, వేరే చోట ఇండిపెండెంట్ చర్చ్. ఆ కార్యక్రమానికి నేను కూడా పోయిన చూడడానికి. ఏడి శిఖామణి గారని పెద్ద ఆయన వచ్చాడు జంగారెడ్డిగూడెం నుంచి. ఆయన చాలా బాగా మాట్లాడతాడు పెద్ద ఆయన. ఆ సేవకుని ప్రతిష్ఠ చేస్తా ఆయన చేసిన ప్రార్థన నాకు ఇప్పటికీ నాకు గుర్తుంది. ప్రభువా, ఆయన గట్టిగా చేస్తాడు ప్రార్థన, ప్రభువా మాకు ఫాదరీలు వద్దు నాయనా, మాకు మాదిరీలు కావాలి అని ప్రార్థన చేశాడు. మాకెవరొద్దు, పాదిరీలు వద్దు, మాకు మాదిరీలు కావాలి అన్నాడు. పాదిరి అంటే అర్థమైంది, పాదిరి అంటే నిలువుటంగిలు వేసుకుంటాడు, అతడు చెప్పని మాత్రమే చెప్తాడు కానీ ఏమీ చేయడు, అంతే. ఆ పాదిరికి గౌరవం ఏంటంటే ఆ నిలువుటంగే, ఇంకా వేరేదేమి లేదు. వారు చెప్పును మాత్రమే చెప్పుదురు కానీ ఏమీయో చేయరు. మాదిరి అంటే అర్థమైందంటే ఏదైతే చెప్తాడో దాన్ని చేస్తాడు, లేదా ఏదైతే చేస్తాడో దాన్ని చెప్తాడో అది మాదిరి అవుతాడు. సంఘములో నాయకులం కావచ్చు, సేవకులం కావచ్చు, పరిచారకులం కావచ్చు, విశ్వాసులం కావచ్చు, మనం ఎవరమైనా కావచ్చు, మనమంతా ఏమై ఉందాము? మాదిరీలుగా ఉందాం, మాదిరీలుగా ఉందాం. కొలస్సై సంఘానికి దేవుడు ఒక మాదిరినిచ్చాడు ఫిలేమోను. అలాంటి మాదిరీలు అనేక మంది కావాలని పౌలు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. కాబట్టి మనం ఒకరికి ఒకరు మాదిరీలుగా ఉందాం. ఒకరిని చూసుకొని ఒకరు ఆత్మీయంగా ప్రేరేపించబడదాం. ఒకరి ద్వారా ఒకరు ఆత్మీయమైన వ్యక్తులుగా తయారవుదాం. అనేక మందిని ఆత్మీయులుగా తయారు చేద్దాం. దేవుని నామానికి మహిమ తెద్దాం.
దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ప్రభునందు ప్రియులారా, అటువంటి అనుభవాలు మనం కలిగి ఉండడానికి ప్రభు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్.